కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై భౌతిక దాడులు, అక్రమ కేసుల బనాయింపు సర్వసాధారణంగా మారిపోయింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కూటమి నేతల అండదండలతో పోలీసులు సామాన్యులపై అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలో దొడ్డిగుంట అనే చిన్న గ్రామంలో ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించిన ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి బలం ఎక్కువ ఉందని గ్రహించిన టీడీపీ నేతలు ఎన్నికను వాయిదా వేయించారు. మత్స్యకారుల ఒత్తిడితో ఈ నెల 29న ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీలో చురుగ్గా ఉన్న స్థానిక ఎంపీటీసీ భర్త వెంకటరావుపై అధికార పార్టీ నేతల దృష్టి పడింది. వెంకటరావు బయటుంటే కూటమి గెలవటం కష్టమని భావించిన టీడీపీ నేతలు కుట్రలు పన్నారు. పోలీసులను రంగంలోకి దించారు. కనీసం కారణం కూడా వెంకట్రావుకు చెప్పకుండా ఇంటికి వెళ్లి మరీ వెంకట్రావుని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పాలని పోలీసులను అడిగినా సమాధానం చెప్పలేదని వెంకటరావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగంపేట పోలీస్ స్టేషన్ కు వచ్చి అడిగితే ఇక్కడ ఎవరూ రాలేదని పోలీసులు చెబుతున్నారని, తన తండ్రిని చిత్రహింసలకు గురిచేసి కనీసం ఆయనను చూపించలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఆధారాలు ఉన్నాయి. డాడీని పోలీసులు రావడం వాస్తవం, డాడీని తీసుకెళ్లడం వాస్తవం, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కొట్టడం కూడా వాస్తవం. మా హస్బెండ్ చూశారు. డాడీ వచ్చేసరికి మా వైసీపీ జడ్పీటీసీ గారు ఇక్కడ ఉన్నారు, జడ్పీటీసీ గారు కూడా చూశారట మా డాడీని కొట్టడం. ఇంత జరిగిన తర్వాత మనిషే లేడు, రాలేదు అని ఇప్పుడు మాకు మనిషిని చూపించలేదండి. బాధిత కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పకపోవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. అప్పటికీ పోలీసులు వెంకట్రావుని తీసుకురాలేదని బుకాయించారు. చివరకు పోలీసులు తీసుకెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ చూపించడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. బాధిత కుటుంబానికి వెంకట్రావును చూపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేయడంతో బాధితుడిని పెద్దాపురం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అది కాస్త కుదరకపోవడంతో అనపర్తి స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి కోర్టుకు తరలించడంతో రిమాండ్ విధించింది న్యాయస్థానం. పోలీసులు అధికార పార్టీ నేతలకు ఏ స్థాయిలో వత్తాసు పలుకుతున్నారో రంగంపేటలో జరిగిన సంఘటనను గమనిస్తే చాలు అర్థమైపోతుంది. గంటల తరబడి ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేసి ఆధారాలు చూపిస్తే తప్ప తామే ఎంపీటీసీ భర్త వెంకట్రావును కస్టడీలోకి తీసుకున్నామని ఒప్పుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎస్సీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినటువంటి కార్యక్రమం వాళ్ళు చేసి తిరిగి ఇందులో ఏదోలాగా ఒక పొలిటికల్ డైవర్షన్ కావాలనేటువంటిది ఏకైక ఆలోచన, రెండోది ఏం కాదు. ఓకే చేయనివ్వమనండి, వాళ్ళతో ఏమి ఈ రోజుతోనే అన్నీ అయిపోవు కదా, రేపన్నాడు వస్తుంది. ఎవరెవరైతే అధికారులు దీనికి సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళకు కూడా తగినటువంటి శాస్త్రం ఉంటుంది రేపన్నాడు. ఈ మొత్తం వ్యవహారం బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రమేయంతోనే జరిగిందని వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు. కేవలం చిన్నపాటి సొసైటీ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ నేతలు ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం చేయడం దారుణమంటున్నారు స్థానికులు.